అమ్మాయిని హగ్ చేసుకుంటే, అమ్మను హగ్ చేసుకున్నంత ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టమైన అమ్మాయిని హగ్ చేసుకుంటేనే. ఆ అమ్మాయి మనల్ని అమ్మలాగా చూసుకుంటుంది అని అనుకుంటాం. ఆ భ్రమలో బ్రతికేస్తుంటాం. కానీ ఆ అమ్మాయి ప్రియుడిలాగానే చూసుకుంటుంది. ప్రియుడిలాగా అంటే డ్రెస్సులాగా అన్నమాట. ఫెస్టివల్‌కి కానీ, లేకపోతే ఇష్టమైన డ్రెస్ దొరికేంత వరకు ఉన్న డ్రెస్‌ని ఇష్టంగా వేసుకుంటుంది. ఇష్టమైన డ్రెస్ దొరికితే ఉన్న డ్రెస్‌ని వదిలేస్తుంది. ఇష్టమైన డ్రెస్‌ని యేసుకుంటుంది. అంటే మోడల్‌కి కానీ, ఫ్యాషన్‌కి కానీ, ఏదైనా కానీ కొత్త డ్రెస్సులు వస్తూనే ఉంటాయి. పాత డ్రెస్సులు పోతానే ఉంటాయి. నువ్వు కూడా అలాంటి వాడివే. తనే మా అమ్మ, నా ప్రపంచం, మా అమ్మలాగా చూసుకుంటుందని భ్రమపడిపోకు. త్యాగాలు చెయ్యకు. ఏదేదో త్యాగాలు చేసేసి జీవితాన్ని పాడు చేసుకోకు. నువ్వు ఒక డ్రెస్ అని మర్చిపోకు. డ్రెస్సు లాగినే అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఉండాలి. అప్పుడే కొంతమంది నీ వెంట పడతారు. నువ్వు తన వెంట పడితే వదిలేస్తారు. అంటనట్టు వాళ్ళుంటారు. ఎందుకంటే మన దగ్గర ఉంది కదా డ్రెస్సు. ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎప్పుడైనా చూసుకోవచ్చు. బీరువాలో పెడితే భద్రంగా ఉంటుందని నిన్ను పక్కన పెట్టేస్తారు. వేరే డ్రెస్ కోసం, కొత్త కొత్త డ్రెస్సుల కోసం ఊర్లో ఉన్న షాపులు మొత్తం తిరిగేస్తారు. అంటే కొత్త వాళ్ళ కోసం, కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం, కొత్త లవర్ కోసం. సో, నీ జాగ్రత్తలో నువ్వుండు. హగ్ చేసుకుందని, ఓదార్చిందని, కిస్ చేసిందని ఇలాంటివి భ్రమలో పడి అమ్మలాగా చూసుకుందాం. అమ్మకి నచ్చినట్టు ఉందాం. అన్నీ కొనిద్దాం. గారాబంగా చూసుకుందాం. ఎందుకంటే మనల్ని బాధలో ఉన్నప్పుడు బాగా చూసుకుంటుంది కదా! ప్రేమను అందిస్తుంది కదా! కౌగిలిలో బాధ తీరుస్తుంది కదా! అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో తనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లవర్ లాగా ఒక అబ్బాయిని హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే తను కోరుకుంటుంది కాబట్టి పదే పదే హగ్ చేసుకుంటుంది. నీ కోసం కాదు, నీ బాధ తీర్చటానికి కాదు. అర్థమైందా? ఎప్పటికైనా నువ్వు దూరంగా ఉండాల్సిందే. దూరం అవ్వాల్సిందే. ఎక్కువ ఫీలింగ్స్ పెట్టుకొని, ఎక్కువ ఊహించుకోకు. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు. అర్థమైందా? లైఫ్‌ని పాడు చేసుకోకు మిత్రమా. లైఫ్ అంటే తిరిగి రాని వజ్రం లాంటిది. ఎప్పుడు కష్టపడుతూ ఉంటేనే అప్పుడప్పుడు సుఖం దొరుకుతుంది.